నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. కరీంనగర్ సిటీలోని ప్రైవేట్ స్కూళ్ళల్లో సంక్రాంతి సంబురాలు. అసలు ఎంత సంతోషంగా ఉంటుందో సంక్రాంతి పండగ వచ్చిందంటే చిన్న చిన్న పిల్లలంతా పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలు కూడా స్కూళ్ళల్లో లీగల్లీ వెయిట్ చేసేదంటే చిన్న పిల్లలే. సంక్రాంతి సంబరాలు వచ్చినాయంటే ఆ యొక్క సంక్రాంతి యొక్క రూపం అనేది స్కూళ్ళల్లోనే కనిపిస్తుంది. ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళల్లో గానీ, ప్రైవేట్ స్కూళ్ళల్లో గానీ, అంగన్వాడీలలో గానీ ఈ యొక్క సంబరాలు మాత్రం చాలా అంటే చాలా చక్కగా చేసుకుంటారు. అసలు ఎంత చక్కగా చేసుకున్నారో చిన్న చిన్న పిల్లలతోని చూడండి మీరే బసవన్న అని చెప్పేసి వాళ్ళే చిన్న చిన్న నాట్యాలు ఇంకా చూద్దాం అసలు ఇది ఎక్కడ జరిగిందో చూద్దాం. ఒక స్కూళ్ళల్లో ఈ మధ్య చిన్న చిన్న పిల్లలకి వేషాలు వేయించి వాళ్ళ చేత బసవన్న వచ్చినట్టు ఇంకా బసవన్న టైప్ లో వాళ్ళే వాళ్ళ హరిదాసుల టైప్ లో వాళ్ళే. సో అసలు అంత చక్కగా హరిదాసుల వేషాలు గాని వాళ్ళతో వేయించి అట్లా మా ముగ్గులు గాని అప్పట్లో వేసే ముగ్గులే గాని స్కూళ్ళల్లో ముగ్గుల పోటీలను పెట్టేసి సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంకా సంక్రాంతి కంటే ముందే క్రిస్మస్ వస్తే సెమీ క్రిస్మస్ అని చెప్పేసి ఎలా సెలబ్రేషన్ చేస్తారో సంక్రాంతి వచ్చే ముందు సంక్రాంతి కంటే ముందే స్కూళ్ళల్లో సెలబ్రేషన్ చేస్తారు హాలిడేస్ ముందు. సో అదొక చాలా అంటే చాలా ఆనందకరమైన విషయము ఆ స్కూల్ స్టేజ్ లో. సో అంత చక్కగా చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలంతా. కైట్స్ ఎగరేయడమే గానీ ఆ ప్రోగ్రామ్స్ లలో వాళ్ళు వేసే సన్నిధాలే గాని ఆ నాట్యాలు అప్పట్లో చెప్పే బుర్ర కథలు ఆ చిన్నపిల్లల చేత అన్ని వేయిస్తుంటారు. ఆ కాలంలో ఉన్న నాట్యాలే గాని బసవన్ననే గాని ఇంకా ఆ యొక్క గిరిజనులే గాని అసలు ఈ రోజులలో రావట్లేదు. పండగ అంటే పండగ, జస్ట్ ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటున్నారు, ఇంట్లో వంటలు చేసుకుని తినడమే తప్ప ఆ వెంకట కాలంలో ఉన్నటువంటి అంత పద్ధతిగా అయితే ఇప్పుడు ఏం చేయట్లేదు. పండగలు అంటే పండగ జస్ట్ అంతే. సో ఈ స్కూళ్ళల్లో మాత్రం ఆ పండగలు మాత్రం గంభీరంగా చేసేస్తున్నారు. ఎంత చక్కగా చేస్తున్నారంటే అసలు చాలా హ్యాపీగా చూడండి, మీరే చూడండి చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత చక్కగా చేస్తున్నారో. సో ఇది ఎక్కడ జరిగిందో చూద్దాం. కరీంనగర్ సిటీలోని ప్రైవేట్ స్కూళ్ళల్లో సంక్రాంతి సంబురాలు. ఈ యొక్క పండుగ అనేది కరీంనగర్ లో చేసి ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో కరీంనగర్ సిటీలోని పలు ప్రైవేట్ స్కూళ్ళల్లో శుక్రవారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వావిలపల్లిలోని ఆర్ఫన్ స్కూల్ ఆఫ్ ది నెక్స్ట్ S66 క్యాంపస్, భగత్ నగర్ R4S ఇటోక్నే స్కూళ్లలో నిర్వహించారు వేడుకలు. చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంస్కృతి సాంప్రదాయాలను పత్రిక సంక్రాంతి అని కోరారు. సో చూడండి మీరే, కొత్తపల్లి మండలం రేకుర్తి విద్యానగర్ కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టలపల్లిలోని సెయింట్ జార్జ్ నోనిస్ బ్యాగ్స్ లో చైర్మన్ ఫీ ఫాతిమా వేడుకలను ప్రారంభించారు. విద్యార్థుల హరిదాసు వేషాలు, కీర్తనలు ఇంకా ఆ హరిదాసుల వేషాలు అంటే చూడండి అసలు హరిదాసులు ఈ రోజుల్లో ఎక్కడైనా కనిపిస్తున్నారా? సో ఇక్కడ కనిపిస్తున్నారు. హరిదాసుల వేషాలు, కీర్తనలు, ఆ పాటలే గాని ఆ ఒక కథలే గాని ఎవరు చెప్పట్లేదు. తాతల కాలంలోనే బాగా చెప్పేవాళ్ళు కదా. కీర్తనలు, భోగి పండ్లు ఐడియా ఉన్నాయా అందరికి? సో భోగి పండ్లు, భోగి మంటలు ఆకట్టుకున్నాయి. జైత్యాల జిల్లా కేంద్రంలోని జ్యోతి బిల్డింగ్ బాక్స్ ఫేస్ స్కూళ్లలో మందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. సో రంగురంగుల ముగ్గులు, మామిడి తోరణాలు, చెరుకు దండలు, దీపాలతో అలంకరించారు. సో ఎంత చక్కగా అలంకరించారు చూడండి. రంగురంగుల ముగ్గులు, ఆడపిల్లలు అందరికి ముగ్గుల పోటీలు పెడతారు స్కూళ్ళల్లో. మామిడి తోరణాలు, ఇప్పుడు మామిడి తోరణాలు ఏం లేవు, మొత్తం ప్లాస్టిక్ దండలే అయిపోయినాయి దర్వాజులకంతా. చెరుకు దండలు అంటే చెరుకుతోని దండలు, దీపాలతో నిర్వహించారు. ఇంకా అంత చక్కగా అలంకరించి విద్యార్థుల సాంప్రదాయ వస్త్రాలను, నృత్యాలు, పాటలు, చిన్న నాటకాలు ప్రదర్శించి సాంస్కృతిలోని ఐక్యత, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించారు. సో చూడండి ఎంత చక్కగా చేశారు అసలు ఆ స్కూల్లో. అసలు చిన్న పిల్లలే వీళ్ళంతా. రంగురంగుల ముగ్గులే గాని ఆ మామిడి తోరణాలతోని మొత్తము అలంకరించడము, చెరుకు తోటలతోని దండలు వేసుకోవడము ఎంత చక్కగా ప్రదర్శిస్తారో అసలు స్కూల్స్ లలో. చిన్న చిన్న పిల్లలే భోగి మంటలు అనగానే పిల్లలంతా ఏం చేస్తుంటారు, ఆ పేపర్స్ తోని వాళ్ళ టాలెంట్ ని యూజ్ చేసి ఆ కలర్స్ గాని అంత చక్కగా డెకరేట్ చేసుకొని వాళ్ళంతలో వాళ్ళే ముగ్గుల పోటీలు అని చెప్పేసి అంత మంచిగా అలంకరించుకొని ఆ యొక్క పల్లెటూరు పిల్లల్లాగా మంచిగా చీరలు, నాట్యాలు వేయడానికి ఆ వేషాలు. ఇంకా అబ్బాయిలు అయితే ధోతి, కాండువా, బన్నీను అట్లా ధరించుకొని చాలా అంటే చాలా చక్కగా నాట్యాలు వేశారు. సో స్కూళ్ళల్లో అయితే ఇది ఒక సంక్రాంతి వస్తుందంటే ఇదంటే చాలా అంటే చాలా పెద్ద హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు.
చూడండి మీరు ఎంత చక్కగా అలంకరించుకురో. వాళ్ళే చిన్న చిన్న పిల్లలు, ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలే వీళ్ళంతా. సో చూడండి చీర అమ్మ, అమ్మలాగా అమ్మ, ఇంకా లంగా జాకెట్లు, బసవన్న, హరిదాసులు, ముగ్గులు, ఇంటి చుట్టుపక్కన చెట్లు, పచ్చదనం. సో ఇంత చక్కగా ఇంట్లో పిండి వంటలే గానీ, సంక్రాంతి పండగ అనగానే ఇంట్లలో లేని కళ అంతా స్కూళ్ళలోనే కనిపిస్తుంది. అంత చక్కగా ఉంటుంది. సో ఈ స్కూళ్ళల్లో అయితే సంబరాలు చేశారు. సంక్రాంతి వచ్చిందంటే పిల్లలకు సంబరాలే ఎక్కువ. సో చూస్తూనే ఉండండి టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.